తిల్లు సురేంద్ర గారు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యులు అప్పలరాజు గారు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యులు వెంకన్న గారు, జిల్లా కార్యదర్శి సభ్యులు కామ్రేడ్ ప్రభావతి గారు సంవత్సరాలుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికీ స్పష్టత లేదు, దాన్ని ప్రైవేటీకరణ చెయ్యము అని పై మాటలు చెబుతున్నారు తప్ప ఆచరణలో కనపడతలేదు. పైగా నక్కపల్లిలో మెటల్ ఫ్యాక్టరీ పెడతామని చెప్తా ఉన్నారు. మరి ఒక పక్కన ఆ ఫ్యాక్టరీని పరిరక్షించే ఉద్దేశం మీకు ఉంటే మరి ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఏమిటి? పరిశ్రమ ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు పెడతారంటే మేము స్వాగతిస్తాం. ఇంకా అనేక పరిశ్రమలు పెట్టవచ్చు, పెట్టాలి కూడా. అచ్చం ప్రభుత్వమే అన్నీ పెట్టాలని కూడా మేము ఏమీ గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. కొన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో కొన్ని ప్రభుత్వమే పెట్టాలి, లేదు కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రోత్సహించి కొన్ని ఇతర పరిశ్రమలు కూడా పెట్టవచ్చు, పెడుతున్నారు కూడా. కానీ మరి ఓ పక్క దానికేమో సొంత గనులు లేవు, మరి వీళ్ళకేమో 1000 ఎకరాలు ఇచ్చి అన్ని రాయితీలు ఇచ్చి ఇక్కడ పెడతాం అంటే పైకేమో పరిరక్షిస్తామని చెప్తారు, ఆచరణలోనేమో తడిగొడ్డతో గొంతు కోసేటువంటి పద్ధతి జరుగుతుందా అనే అనుమానం ఉంది. ఓ పక్కన కడప స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీ దిక్కుముక్కు లేదు, అది కూడా మరి రాయలసీమ వెనుకబడినటువంటి ప్రాంతం. మనకి ఇంకా అనేక పరిశ్రమలు పెట్టవచ్చు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు రకరకాలుగా పెట్టవచ్చు, ప్రోత్సహించాలి. అందుకని ఈ సందర్భంగా మేము చెప్పేదంటే, మనకి స్పీకర్ గారు ఈ ప్రాంతానికి చెందిన ఆయన, బహుశా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో పార్టీ మారకుండా 83 నుంచి ఉండదు, బహుశా ఆయనే నాకు తెలిసిన మేరకు సబ్జెక్ట్ టు కరెక్షన్ మారలేదు. మరి ఆయన స్పీకర్గా అవకాశం వచ్చింది. మరి స్పీకర్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా శాసనసభలో తీర్మానం చేయాలి. అదే రకంగా మెటల్ ఫ్యాక్టరీని తీసుకెళ్ళి ఇంకొక వెనకబడిన ప్రాంతంలోనో ఎక్కడో పెట్టవచ్చు, దానికి అభ్యంతరం లేదు. మరి ఆ రకంగా స్పీకర్ గారు తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడే దానికోసం ఇక్కడ మెటల్ ఫ్యాక్టరీని రాకుండా తీర్మానం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన తన అధికారాన్ని, తన అవకాశాన్ని వినియోగిస్తే ఈ ప్రాంత ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది, పబ్లిక్ రంగ పరిశ్రమని కాపాడుకున్నట్టు ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కూడా స్పీకర్ గారు తనకున్న అధికారాలను ఉపయోగించి ప్రజలకు అనుకూలమైనటువంటి నిర్ణయం తీసుకునే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని మేము కోరుతాం.